2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. భార్యాభర్తల్లో ఒక్కరికి ఇష్టం లేకపోయినా కూడా విడాకులు అనేది కోర్టు మంజూరు చేస్తుందా? దీని గురించి మనకి క్లారిటీ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్ళి విడాకులు తీసుకున్న సందర్భాలని ఎన్నో మనం చూడడం జరిగింది. అందులో భాగంగానే మరి విడాకులు విషయానికి వస్తే భార్యాభర్తల ఇద్దరిలో కనుక ఎవరికైనా ఒక్కరికి విడాకులు ఇష్టం లేకపోయినా కూడా విడాకులు వచ్చే అవకాశం ఉందంటారా? ఇది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న మీరు కూడా అడుగుతున్నారు సిరి గారు. అంటే భార్యాభర్త ఇద్దరిలో కూడా ఏ ఇద్దరిలో ఒకరికి ఇష్టం లేకపోయినా కోర్టు మంజూరు చేస్తుందా, డివోర్స్ అనేది వస్తుందా, అది మీ యొక్క ప్రశ్న. డివోర్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. మ్యూచువల్ కన్సెంట్, కంటెస్టెడ్. మ్యూచువల్ అంటే ఎలా ఉంటుందంటే, మ్యూచువల్ డివోర్స్ అంటే ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో ఇద్దరు కూడా ఓకే ఈ నుంచి మనం విడిపోవచ్చు అని అంగీకారంగా అనుకునేటప్పుడు ఒకే అడ్వకేట్ను సంప్రదించి వారు కోర్టుకు అప్పీల్ చేస్తే కోర్టు ఒక 6 months పాటు చూసి ఓకే ఇద్దరు పరస్పర అంగీకారంతో ఉన్నారు అని చెప్పి ఒక డివోర్స్ ఆర్డర్ని ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మ్యూచువల్ కన్సల్ట్ అంటారు. రెండవ పాయింట్ ఇప్పుడు మీరు అడిగినటువంటి పాయింట్, మ్యూచువల్ కన్సల్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటారు, హెచ్ఎంఏ అంటారు. హెచ్ఎంఏ యాక్ట్ 1955 ప్రకారం అందులో సెక్షన్ 13B ప్రకారం ఉంటుంది. సెక్షన్ 13B అనేది మెన్షన్ చేస్తూ ఉంటుంది. ఇక సెక్షన్ 13 ఉంటుంది, అంటే దీన్ని కంటెస్టెడ్ అంటారు. అంటే ఒకరు అప్పీల్ చేస్తారు, వేరొకరు యాక్సెప్టెన్స్ ఇవ్వరు. ఇది మన కోర్టుల్లో వెళ్ళడానికి సుమారుగా 2.5-3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు కూడా డివోర్స్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. సో ఎవరైతే కోర్టులో డివోర్స్ పిటిషన్ ఫైల్ చేస్తారో, భర్త కావచ్చు భార్య కావచ్చు, తన అపోనెంట్ మీద చేసినప్పుడు ఎందుకు డివోర్స్ కావాలనుకుంటున్నారు అన్నది బలంగా చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కారణాలు బలంగా లేనప్పుడు కోర్టు అనేది డివోర్స్ మంజూరు చేయదు, కొంత కాలయాపన చేస్తుంది. సరైన సాక్ష్యాధారాలు లేకపోతే కోర్టు దాన్ని డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ సరైన సాక్ష్యాధారాలు, సరైనటువంటి ఎవిడెన్స్లు మాత్రం కరెక్ట్గా చూపించాల్సి వస్తుంది. వీటిని మనం లీగల్ టెక్నాలజీస్లో మాట్లాడుకునేటప్పుడు కంటెస్టెంట్గా మనం వెళ్ళేటప్పుడు కోర్టులో కంటెస్ట్ చేసేటప్పుడు ఒక 8 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1 మీకు నేను చెప్తాను, క్రూయాలిటీ. అంటే తన అపోనెంట్ తన మీద క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు, కొట్టడం, తిట్టడం, బిహేవియర్గా చంపేస్తాడేమో అన్నంత దారుణంగా హింసిస్తున్నాడు అనుకోండి. అది మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్, ఫినాన్షియల్ హెరాస్మెంట్, ఇట్లా దారుణంగా, అంటే ఒక మనిషిగా కూడా ప్రవర్తించట్లేదు, దారుణంగా క్రూయాలిటీగా బిహేవ్ చేస్తున్నాడు అన్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా గ్యాదర్ చేస్తే తప్పనిసరిగా ఒకరికి అంగీకారం లేకపోయినా ఇప్పుడు నేను చెప్పిన 8 పాయింట్లో పాయింట్ నెంబర్ 1 క్రూయాలిటీ ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 అడల్టరీ. అడల్టరీ అంటే తన అపోనెంట్, తన పార్ట్నర్ ఎవరైతే ఎవరి మీదకైతే కంటెస్ట్ చేస్తున్నాడో, తను వద్దనుకుంటున్నాడో, ఆమె కావచ్చు అతను కావచ్చు, అడల్టరీ అంటే వేరే ఆమెతో కానీ వేరే వ్యక్తితో కానీ సహజీవనం సాగిస్తున్నట్టుగా కానీ, లేకపోతే వేరే వ్యక్తితోటి ఫిజికల్ రిలేషన్స్లో కానీ సెక్సువల్ రిలేషన్షిప్ కానీ కలిగినట్టు ఆధారాలు చూపించగలిగితే, తనని పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నట్లయితే, తనని ఆ రకంగా ఆ అడల్టరీ అనే విషయం మీద తనని పూర్తిగా పట్టించుకోకుండా తన మెంటల్ హెరాస్మెంట్ చేస్తుంటే కూడా దీనిని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 డిసర్షన్. డిసర్షన్ అంటే తన ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పి ఒక 2 ఏళ్ల పాటు బయటికి కాంటాక్ట్లో లేకుండా బయటికి పంపించేసి ఒకరికొకరు దూరంగా ఉన్నారు, తన ఇంటికి ఆమె కానీ అతడు కానీ రాకుండా ఒకరికొకరు ఎడంగా ఉన్నారనుకోండి. ఒక 2 ఏళ్ల పాటు ఖచ్చితంగా ఉంటే, కాంటాక్ట్లో ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు చూసుకోకుండా 2 సంవత్సరాల పాటు ఖచ్చితంగా డిస్టెన్స్లో ఉంటే కూడా కోర్టు దీన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఇక పాయింట్ నెంబర్ 4 కన్వెన్షన్ అంటారు. అంటే అతడు కానీ ఆమె కానీ హిందూస్గా ఉంటూ ఆమె కానీ అతడు కానీ మతం మారారనుకోండి, అంటే మతం మారిపోయి వేరే మతాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆ మతం తనకు అంగీకారం లేదు కాబట్టి విడాకులు మంజూరు చేయమని చెప్పి కోర్టుకు మనం అభ్యర్థిస్తే, పిటిషన్ పెట్టుకుంటే కూడా కోర్టు అంగీకారపూర్వకంగా ఒకరికి కంటెస్టెంట్ చేసినప్పుడు కంటెస్టెంట్లో ఒకరికి అంగీకారం లేకపోయినా ఖచ్చితంగా కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది ఈ పాయింట్ నెంబర్ 4 ప్రకారం. పాయింట్ నెంబర్ 5 మెంటల్ డిజార్డర్. మెంటల్ డిజార్డర్ అంటే మానసిక స్థాయి పూర్తిగా లేని స్థితిలో, అంటే ఒక స్క్రిజోఫ్రెనియా, పిచ్చివాడిలా బిహేవ్ చేయడం, తన ఒంటి మీద తన మీద పూర్తిగా ఒక నియంత్రణ కోల్పోయి రోడ్డు మీద చూడండి పిచ్చివాళ్ళ తిరుగుతూ ఉంటారు. మానసిక స్థితి పూర్తిగా బాలేదు,
అతడు కానీ ఆమె కానీ ఇక అతనితో కలిసి కాపురం చేయడం అనేది దుర్భరం అనుకున్నటువంటి ఆ స్థితిలో మెంటల్ డిజార్డర్ కింద కూడా కోర్టుకి అప్పీల్ చేసుకుంటే దానికి బలమైన సాక్ష్యాధారాలు చూపించగలిగితే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. పాయింట్ నెంబర్ 6, వెనరల్ డిసీజ్ అంటారు. అంటే ప్రాణాంతకమైన వ్యాధులు, ఎయిడ్స్, క్యాన్సర్, ఇట్లాంటి ప్రాణాంతకమైన కొద్ది రోజుల్లో ఇంకా చనిపోతాడు అంటే మెడికల్ టెర్మినాలజీస్ ఆ యొక్క భాష మనకు తెలియకపోవచ్చు. అటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కలిగి ఉండి ఇక ఆ వ్యక్తి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇక తన అచేతనంగా ఉన్న స్థితిలో కూడా ఆటోమేటిక్గా ఆ ఆపోజిట్ పర్సన్ దాన్ని సాక్ష్యాధారంగా చూపిస్తూ కూడా విడాకులను అడిగే అవకాశం కూడా ఉంటుంది. పాయింట్ నెంబర్ 6గా చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 7, సన్యాసం తీసుకోవడం. ఇది కేవలం ఒకరికే వర్తించదండి, ఇద్దరు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులు మన దక్షిణ భారతదేశం కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తాయి. అక్కడ బాబాజీలుగా మారిపోవడం, లేకపోతే ఒక సన్యాసినిగా మారిపోవడం, తమ ఆస్తులను తీసుకెళ్ళి ఏదో ఒక అఘోరాలకో లేకపోతే ఇతరత్ర ఎవరికైనా రాసి పెట్టేసి ఇక నేను ఈ సంసారం ఇంకా వేస్ట్ అన్నటువంటి ఒక రకమైనటువంటి ఏహ్యభాయంతో ఆ సన్యాసాన్ని తీసుకుంటూ కూడా దీన్ని కారణంగా చూపిస్తూ కూడా మనం విడాకులు మంజూరు చేయమని చెప్పి కోర్టుకి వినతిపత్రం పెట్టుకోవచ్చు. పాయింట్ నెంబర్ 8, నాట్ హ్యాడ్ అలౌ. అంటే 7 సంవత్సరాల పాటు ఏ వ్యక్తి అయితే అసలు బ్రతికి ఉన్నాడో బ్రతికి లేడో ఉన్నాడో లేదో ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో ఏమీ తెలియకుండా కంటిన్యూగా ఒక 7 సంవత్సరాల పాటు ఉన్నట్టుగా కానీ రుజువులు ఉంటే సాక్ష్యాధారాలు ఉంటే కోర్టుగా చూపించి నా ఆపోజిట్ పార్ట్నర్ అనేది 7 సంవత్సరాలుగా నాకు అందుబాటులో లేదు కాబట్టి విడాకులు మంజూరు చేయమని చెప్పి కోర్టుకి ఒక పిటిషన్ పెట్టుకుంటే కోర్టు కూడా మంజూరు చేస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి 8 పాయింట్స్లో కూడా ఇవన్నీ కూడా సెక్షన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ హెచ్ఎంఏ అంటారు. హెచ్ఎంఏ సెక్షన్ 13 1955 ప్రకారం ఈ యొక్క ఆధారాల ప్రకారం కంటెస్టెంట్గా వెళ్ళేటప్పుడు ఆపోజిట్ పర్సన్ అంటే తన యొక్క ఎవరైతే ఉన్నారో ఎవరి మీద కేసు ఫైల్ చేస్తున్నామో వారి అంగీకారం లేనప్పుడు కూడా అటువంటి సందర్భాల్లో కూడా ఇక్కడ విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే 8 పాయింట్స్లో లేకుండా లేదండి నాకు ఆమెతో విడాకులు కావాలి, చిన్న చిన్న కారణాలు, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ వేసినట్టుగా చిన్న చిన్న కారణాలు, తిట్టాడని కొట్టాడని చిన్న చిన్న కారణాలు అయితే కోర్టు ఎట్టి పరిస్థితుల్లో మంజూరు చేయదు. బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి. బలమైన కారణాలు ఉంటే కంటెస్టెంట్గా మనం చేస్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ యొక్క ఇష్టాలను పట్టించుకోకుండా కూడా కోర్టు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. సిరి గారు, మరి అలాగే సార్, ఇంకా ఎవరికైనా కూడా విడాకులకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా కూడా లేదంటే ప్రాపర్టీకి సంబంధించి ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీ సమస్య కుటుంబ సమస్య అయినా లేదా ప్రాపర్టీ ఇష్యూ అయినా తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా అట్లీస్ట్ వాట్సాప్ చేయండి. మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. సరైనటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఏదైనా కోర్టులో వివాదాలు ఉంటే వాటికి కూడా పరిష్కారం చూపించే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.